పరలోకపు తండ్రి, మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు మేమందరము కలిసి మీ సన్నిధిలో వాక్యం నేర్చుకునే భాగ్యం మాకు ఇచ్చారు స్వామి. వందనాలు. జ్ఞానం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ఈరోజు బైబిల్ శాస్త్రం అనే ఈ యొక్క భాగాన్ని మనం చూస్తున్నాం. థియాలజీలో 10 ఉన్నాయి. ఈ 10 ఏంటంటే, మొదటి దాన్ని పితృదేవ శాస్త్రం అంటారు, రెండో దాన్ని బైబిల్ శాస్త్రము అంటారు, మూడో దాన్ని క్రీస్తు శాస్త్రం అంటారు, నాలుగో దాన్ని పరిశుద్ధ శాస్త్రము అంటారు, ఐదో దాన్ని దేవదూతల శాస్త్రము అంటారు, ఆరో దాన్ని మానవ శాస్త్రము అంటారు, ఏడోది పాప శాస్త్రం, ఎనిమిదోది రక్షణ శాస్త్రం, తొమ్మిదోది సంఘశాస్త్రం, చివరిది 10వ భవిష్యత్ శాస్త్రం. థియాలజీలు ఎన్ని ఉన్నాయండి? 10 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం? బైబిల్ శాస్త్రం. దీన్ని ఇంగ్లీష్లో బిబిలాలజీ అంటారు, దీన్ని తెలుగులో ఏమంటారు? బైబిల్ శాస్త్రం లేక లేఖన శాస్త్రం అని కూడా అంటారు. మొదటి అంశం ఏంటంటే బైబిల్ శాస్త్రమును గూర్చిన పరిచయం. దేవుని వాక్యం బైబిల్ను గూర్చిన సిద్ధాంతాన్ని బైబిల్ శాస్త్రము అంటారు. త్రిత్వాన్ని గూర్చి, తండ్రిని గూర్చి, యేసు క్రీస్తును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, రక్షణను గూర్చి, నిత్యత్వాన్ని గూర్చిన సిద్ధాంతాలను మనము బైబిల్ నుండే నేర్చుకుంటాం. మన విశ్వాసానికి మూలం బైబిల్ కాబట్టి దేవుని ప్రత్యక్షతని, దైవ ప్రేరితమని, మన జీవన నడవడి బైబిల్పైయే ఆధారపడి ఉందనే నమ్మకాన్ని గూర్చిన సత్యాలను నేర్చుకుంటున్నాం. బైబిల్ను గూర్చి మన దృక్పథం మీదనే మన విశ్వాసం, మన మనుగడ, మన భవిష్యత్, మన నిత్యత్వం ఆధారపడి ఉన్నాయి. బైబిల్ నిజంగా దేవుని వాక్యమేనా? 66 పుస్తకాలు దైవ వాక్యమని ఎందుకు నమ్మాలి? బైబిల్ నిజంగా దైవ ప్రత్యక్షతేనా? దైవ ప్రేరితమేనా? ప్రత్యక్షత, ప్రేరణ అంటే ఏమిటి? బైబిల్ లోపరహితమైనదేనా? భిన్న విషయాలు బైబిల్లో లేవా? ఇలాంటి వాటిని శాస్త్రీయంగా బోధించేదాన్నే బైబిల్ శాస్త్రం అంటారు. బైబిల్ అనే మాట ఎలా వచ్చింది? నైలు నది తీరంలో పపైరైస్ అనే ఒక మొక్క పెరుగుతుంది. ఆ మొక్క యొక్క బెరడును వలిచేసి ఆ మొక్కను ఒక అడుగు ముక్కలుగా చేసి ఎండబెట్టి వాటిని బైబిల్ రాయడానికి వాడేవారు. ఈ ముక్కలను అడ్డంగా పేర్చి వాటిపై నిలువుగా మరికొన్నిటిని పేర్చి, ఉదాహరణకి ప్లేవుడ్ లాగా అతికించి ఆ తరువాత వాటిపైన రాసేవారు. వీటిని బిబ్లోస్ అనేవారు. అంటే బిబ్లోస్ పై వ్రాయబడింది గ్రీక్ వర్డ్. బిబ్లోస్ అంటే ఏంటి? బైబుల్ అనే మాట దీని నుండే వచ్చింది అని అర్థం. ఇప్పుడు బైబుల్, దేవుని మాట అనే 2 అంశానికి వచ్చాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉన్నది: దైవజనుడు సన్నుధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 21 వచనాన్ని గమనిద్దాం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రైన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగించు దీపమై ఉన్నట్టు దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపడిన వారై దేవుని మూలముగా పలికిరి. పై వచనాలను బట్టి బైబిల్ దేవుని వాక్యము, దేవుని ఆలోచన, దేవుని ఇష్టం అని చెబుతున్నాయి. ఎందుకంటే
బైబిల్లో 3800 సార్లు యెహోవా సెలవిచ్చెను, దేవుడు మాట్లాడెను అనే మాటలున్నాయి. కనుక మనుషుల తలంపుల్లో నుండి బైబిల్ పుట్టలేదు. మూడో అంశం పేరు ప్రత్యక్షత. ప్రత్యక్షత నిర్వచనం. ఉదాహరణకి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుని తలంపులు మానవుని తలంపులు కన్నా ఉన్నతములు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. భూమి మీద కానీ ఆకాశములో కానీ దేవుని వంటి వారు ఎవ్వరూ లేరు. నెక్స్ట్ యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని గూఢాంశములు మనము ఎరగము. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. దేవుడు మనకు అగోచరుడు. కీర్తన గ్రంథం 145వ కీర్తన 3వ వచనం. దేవుని మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. అబ్బా, ఏమండి, యోబు గారికి దేవుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. మకరం గురించి మాట్లాడాడు. యోబు, మకరము గురించి నీకు తెలుసా? దాని పోరు నువ్వు తట్టుకోగలవా? దాని ముక్కుకు గాళం వేయగలవా? ఇవన్నీ అడిగిన తర్వాత యోబు ఒక మాట అన్నాడు. ఒకటి అర్థమైంది, దేవా నువ్వు నాకు అర్థం కావని. అగోచరుడమ్మా, ఏమర్థమవుతుంది? చాలాసార్లు మనం బలి సలహాలు ఇస్తాం. ఎవరికా? దేవునికి. ఇలా జరుగుంటే బాగుండేది దేవా, అలా అయి ఉంటే బాగుండేది దేవా, ఇలా చేసి ఉంటే బాగుండేది దేవా. కాబట్టి శిరస్సు వంచి ఒకటి చెప్పండి. ఏది చెయ్యాలో అది చేసావు దేవా, నీకు స్తోత్రం. ఏది జరగాలో అది జరిగింది దేవా, నీకు స్తోత్రం. తొందరపడి దేవుణ్ణి అపార్థము చేసుకోకండి. దేవుడు ఎవరండి? అగోచరుడు. అంటే మనకు మన మేధస్సుకు అంతు పట్టనంత గొప్పవాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగినవాడు ఎవడు? ఈ లేఖనాలను బట్టి మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధముగానైనను దేవుని గురించి సత్యమైన దాన్ని తెలుసుకోలేడు. కానీ దేవుడే తన ఇష్టపూర్వకంగా మానవునికి బయలుపరుచుకొనుట, దానినే ప్రత్యక్షత అంటారు. ప్రత్యక్షత అనే మాటను అపోక్లిప్సిస్ అంటే గ్రీకు పదము యొక్క అర్థం ముసుగు తీసివేయుట అని అర్థం. ప్రత్యక్షత అనే మాట క్రొత్త నిబంధనలో 18 సార్లు ఉంది. ఇప్పుడు ప్రత్యక్షతను గురించి ధ్యానం చేద్దాం. ప్రత్యక్షత విధానాలు చూద్దాం. నెంబర్ 1, సాధారణ ప్రత్యక్షత. దేవుడు సృష్టి ద్వారా తెలియపరుచుకున్న దానిని ఏమంటారు? సాధారణ ప్రత్యక్షత. ఉదాహరణకి కీర్తన గ్రంథం 19వ కీర్తన 1-6 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పతమునందు పరిగెత్తు నుల్లాసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. చూసారా, ఈ సృష్టి ద్వారా దేవుణ్ణి లేక దేవుని ప్రత్యక్షతను, సాధారణ ప్రత్యక్షతను మనిషి కనుగొనగలడా? ఎస్ ఆర్ నో? దేవుని ప్రత్యక్షతను దేని ద్వారా తెలుసుకుంటాం? సృష్టి ద్వారా. దీన్ని ఏమన్నారు? సాధారణ ప్రత్యక్షత. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 18-21. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఎట్లా? దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతి పునాది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్రులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా
మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎలా చెప్పండి? సాధారణ ప్రత్యక్షతను ఎలా తెలుసుకోగలమంట? దైవ ప్రత్యక్షతను దేవుడు సృష్టించిన దాని గురించి ఆలోచించుట ద్వారా. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా? పెద్ద పెద్ద అలలు వస్తాయి. ఎక్కడ దాకా? ఆ సముద్రానికి దేవుడు మాటనే కట్ట వేశాడు, నీవు ఇంతవరకే దాటి ముందుకు రావద్దు అనేది. ఒక వ్యక్తి ఒక చెట్టు కింద పండుకొని ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు అని అంటే, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు. అలా ఆలోచిస్తూ ఉంటే హఠాత్తుగా ఒక పక్షి ఏం చేసిందంటే, పాము తన బిడ్డలను చంపడానికి వెళుతుంటే బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా కోపం వచ్చింది. ఇది ఏమన్నా కొంచెమన్నా ప్రేమ ఉందా ఈ తల్లికి? బిడ్డల్ని ఏం చేయాలి? కాపాడాలి, పారిపోద్ది ఏంటిది అని చాలా కోపంగా బాధగా ఉన్నాడు. ఈ లోపల ఎక్కడికి వెళ్ళిందో చాలా వేగంగా వెళ్ళి ఒక ఆకు తీసుకొచ్చింది. ఏంటి? తల్లి తెచ్చి గూట్లో పెట్టేసింది. మళ్ళీ పక్క వెళ్ళిపోయింది. ఈ పాము అక్కడి దాకా వచ్చి ఆ స్మెల్కి అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, ఈ ఆకు ఈ పాముకు విరుగుడని ఈ పక్షికి ఎలా తెలిసింది? దేవుడనేవాడు ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. సాధారణ ప్రత్యక్షత అంటారు. ఇక్కడ రెండో విషయానికి వస్తున్నాను. ప్రత్యేక ప్రత్యక్షత. ప్రత్యేక ప్రత్యక్షతలో ప్రత్యేక ప్రత్యక్షత అంటే వ్యక్తిగత అనుభవాల ద్వారా. ఉదాహరణ, ఆదికాండం 37 1-11 యోసేపుకి ఏమొచ్చింది? కళ. అంటే దేవుడు ఎలా మాట్లాడాడు? కళ ద్వారా. అంటే దేవుడు ఆ దినాలలో కళ ద్వారా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? అప్పటికి లిఖితపూర్వమైన బైబిల్ గ్రంథము వాళ్ళ చేతుల్లో లేదు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1-21 దేవుని స్వరము వినుట. ఎవరిన్నారమ్మా? సమూయేలు. నెంబర్ 3 మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-25 దూత ద్వారా యోసేపు. నెంబర్ 4 అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-48 దర్శనము ఎవరికి వచ్చింది? పేతురుకి. నెంబర్ 5 గలతీ 2:2 దైవ దర్శనం ప్రకారమే అంటాడు పౌలు. అప్పటికి న్యూ టెస్టిమెంట్ ఉందా? లేదు. సో అది మనము గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు చెప్పండి? వ్యక్తిగత అనుభవాల ద్వారా. ప్రత్యేక ప్రత్యక్షత అంటే అద్భుతాల ద్వారా. దేవుడు తన అద్భుతాలను 3 చారిత్రక కాలాల్లో జరిగించాడు. 1 మోషే యెహోషువ కాలములో అద్భుతాలు జరిగాయి. 2 ఏలియా ఎలీషా కాలములో అద్భుతాలు జరిగాయి. 3 యేసు ప్రభు అపొస్తలులు కాలములో. మోషే యెహోషువ కాలములో అద్భుతాలు దేనికి? దేవుడు ఈ ఓటీలో ఉన్న అంటే ఆది కాండము నుండి ప్రవక్తల గ్రంథాలకు ముందున్న భాగమంతా దైవ ప్రత్యక్షత అని రుజువుపరచడానికి. ఇంకా అర్థమయ్యేది చెప్తాను. 2 ఏలియా ఎలీషా కాలములో అద్భుతాలు జరిగాయి. అప్పుడెందుకు? ప్రవక్తల గ్రంథాల కాలములో దేవుడు మాట్లాడిన వాక్యమని రుజువుపరచడానికి వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు. నెంబర్ 3 యేసు ప్రభు అపొస్తలుల కాలములో అద్భుతాలు జరిగాయా? ఈరోజు మన చేతిలో ఉన్న న్యూ టెస్టిమెంట్ అనే గ్రంథము దేవుడు చెప్పండి రాయించిందని రూఢిపరచడానికి అద్భుతాలు చేయించాడు. తర్వాత అద్భుతాలు జరిగాయా? మధ్య విరామములో కానీ అపొస్తలుల తర్వాత కానీ అద్భుతాలు జరిగినట్లు బైబిల్ కానీ సంఘ చరిత్ర కానీ రికార్డులో లేదు. ప్రత్యేక ప్రత్యక్షత అంటే ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలను గద్దించాడు, బ్రతిమలాడాడు, తన ప్రణాళికలను బయలుపరిచాడు. ప్రత్యేక ప్రత్యక్షత అంటే యేసు ప్రభు జీవితము ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది గమనిస్తున్నారా మీరు? ఎక్కడ స్టార్ట్ అయింది? కళలు, స్వరము అలా వచ్చి తర్వాత ఎక్కడికి వచ్చాం మనం? లాస్ట్కి యేసు ప్రభు వరకు వచ్చాం. అలాగే ఫైనల్ అనమాట. ఇక బైబిల్ రాయడానికి ఏం లేదు. ఇంకా యేసు ప్రభుతో ఎండ్. బైబిల్ పూర్తయిపోయింది. 66 పుస్తకాలు పూర్తయిపోయింది. మళ్ళా ఎవరైనా నాకు దేవుడు బయలుపరిచాడంటే 67 పుస్తకం రావాలి మళ్ళీ బైబిల్లో. 66 పుస్తకాలతో ఎండ్ అంతే. ఉదాహరణకి ఎబ్రీ పత్రిక 1-4 పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి అంతమునయుండి
తన మహాత్యము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14-18 వచనాలు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడా ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను. చెప్పండి, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రత్యేక ప్రత్యక్షత అంటే లేఖనాల ద్వారా చివరిదిగా ప్రస్తుత కాలానికి దేవుడు తన లిఖిత వాక్యము ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. యేసు ప్రభు శరీరధారై దేవుని ప్రత్యక్షత అయితే బైబిల్ లిఖితపూర్వమైన ప్రత్యక్షత 66 పుస్తకాలు మాత్రమే బైబిల్. ఎందుకంటే యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఎక్కడితో ఎండ్ అయింది ప్రత్యక్షత? వర్డ్ ఆఫ్ గాడ్. ఇంతటితో 3 అంశాలు నేర్చుకున్నారు మీరు. 1, బైబిల్ పరిచయం. 2, బైబిల్ దేవుని మాట. 3, బైబిల్ దేవుని ప్రత్యక్షత. అందుకేనండి ఏ సంఘములో వాక్యం ఉండదో ఆ సంఘం పడిపోద్దండి. ఏ సంఘములో వాక్యం ఉంటుందో వాక్యము వాళ్ళని స్థిరపరుస్తుంది, పరలోకం చేరుస్తుంది. కళ్ళు మూసుకోండి. చరిచంద్ర గారు. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, ముఖ్యమైన అంశాన్ని మన దైవజనుడి ద్వారా మీరు మాట్లాడారు. అసలు బైబిల్ మూలం, బైబిల్ అంటే ఏమిటి, బైబిల్ అనేది దేని మీద ఆధారపడి ఉంది? దేవుని వాక్యం మీద. ఇలా బైబిల్ గురించి మేము వివరంగా తెలుసుకున్నట్టుకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బైబిల్ వాక్యాన్ని వినుడి ద్వారా ప్రతి నేత్రం తెరబడిలాగన, వాస్తవం తెలుసుకునేలాగన, బైబిల్ని అనుసరించలాగన, బైబిల్ మూలమే తెలుసుకునేలాగన ప్రతి బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం అందించిన దైవజనుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన బహుగా వాడుకోండి. ఇంకనూ పూర్తిగా అన్నీ వివరించుటకు ఆయన సాధనంగా వాడుకొని మీరు మహిమ పొందమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడయుండి దేవుడు మిమ్మల్ని సంరక్షించి కాపాడి దినదినము వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దైవాశిష్యులు అందరికీ వందనాలు.